ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు. ఈ రాళ్లు సభలో ఎవరికీ తగలలేదు. బాబు ప్రసంగం కొనసాగుతూనే ఉంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడున్న తెలుగు తమ్ముళ్లు రాయి విసిరిన ఆకతాయిలను పట్టుకున్నారు. కాగా పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలో ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై రాళ్లు వేయడంతో భద్రతను పోలీసుల వైఫల్యం కొట్టించినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు. వల్ల చూశారా, వస్తా దానికి కూడా వస్తారే. మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది తెలియదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి, కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్లకు దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ అఖండమైనటువంటి ఘన స్వాగతం పలకాలని మనం చేస్తా ఉన్న. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజాగలం బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిరంతర శ్రామికుడు, మండు టన్నులను లెక్క చేయకుండా భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ భారత్ గారికి, అలాగే జనసేన నాయకులు కోన్ తాతారావు గారికి, అలాగే బీజేపీ నాయకులు కేఎస్ఎన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, గాజువాక ప్రజానికానికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సీట్ అనౌన్స్ చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు విడిచిపెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీజేపీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ముఖంలో ఒక ఆనందం. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంగా రాబోతుంది. అరాచక పాలన అంతమందబోతుంది. స్వేచ్ఛాజీవులుగా మనం ఇంకో 2 నెలల్లో కాబోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఆనందం కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని, ఈ వైసీపీ నాయకుల్ని, ఈ ముఖ్యమంత్రిని కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ ఎవరైనా మాట్లాడితే వారి మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మీకు తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గాజువాక నియోజకవర్గం రావడం జరిగింది. గత 5 ఏళ్లుగా పాలన మీ అందరూ చూశారు. నేను దగ్గరగా ఓడిపోయాను. పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ గాజువాకలో ఓడిపోయారు. అప్పుడు ఈ 3 పార్టీలు విడిగా పోటీ చేసినాయి. అయితే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలిసి వచ్చినాయి. 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా స్వార్థం ముఖ్యం కాదు, నా పార్టీ స్వార్థం ముఖ్యం కాదు,
రాష్ట్రం భవిష్యత్తు కోసం కలిసి రావాలని ఆయన చెప్పడం, ఆయన్ని అభినందిస్తున్నాం. అలాంటి ఒక గొప్ప నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. బీజేపీ నెల క్రితం ఇవాళ మేము గెలిచినా సరే రేపు అభివృద్ధి చేయాలన్నా, ఈ రాష్ట్రం అప్పులపాలు అయిపోయినప్పుడు కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఈ కూటమిలో ఉంటేనే చేయగలుగుతానే నమ్మకంతో బీజేపీతో కలవడం జరిగింది. అయితే ఇవాళ గాజువాకలో పరిస్థితి ఏంటి, మీ అభ్యర్థి ఏంటి? మీ అందరికీ పల్లా గారు చాలా బాగా తెలుసు. పల్లా గారు చాలా సాఫ్ట్ గా ఉంటారు, మంచి ఆయన, సాఫ్ట్ గా ఉంటారు. కానీ మీ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి వచ్చేసరికి మాత్రం సడన్ లో ఆయనలో వేరే రూపం వచ్చేస్తుంది. మొన్నే ఒక మీటింగ్ లో పల్లా గారితో ఉన్నాను. అప్పుడు దాకా సాఫ్ట్ గా ఉన్నారు, కానీ ఎవరో స్టీల్ ప్లాంట్ గురించి కొంచెం వెటకారంగా మాడితే సడన్ గా ఇంట్లో ఉద్యమ స్ఫూర్తి వచ్చేసి ఈ రాష్ట్రం అనుకుంటేనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది, రాష్ట్రం అడ్డుకునే పవర్ ఉంది, తప్పకుండా మేము అడ్డుకుంటామని చాలా బలంగా చెప్పడం జరిగింది. కానీ ఇట్లాంటి మాట్లాడే వాళ్ళని ప్రభుత్వం ఎట్లా సైలెన్స్ చేయాలనుకుంటుంది? అక్కడే వెనకాల ఆయన బిల్డింగ్ ని కొట్టేశారు, మా గీతం యూనివర్సిటీని కొట్టేశారు. ఫస్ట్ 3-4 సంవత్సరాలు శుక్రవారం శనివారం వస్తే ఏమి కూల్చేస్తారా అని అందరూ చూస్తున్నారే తప్ప ఏమి కడతారో తెలీదు. ఈ లాస్ట్ 1 year లో ఏం కట్టారబ్బా అంటే 10 బస్ స్టాపులు కట్టారు, దాంట్లో ఒక బస్ స్టాప్ కూడా కూలిపోయింది. అది ఇక ఈ ప్రభుత్వం కట్టేది. ఇంకా అడిగితే ఋషికొండని బోడికొండ చేసి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ 500 కోట్ల రూపాయలతో కట్టారు. అది మన దౌర్భాగ్య పరిస్థితి. గాజువాకలో అభివృద్ధి ఏం చేశారు? 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ మెట్టెక్ జోన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ మెట్టెక్ జోన్ లో ఉన్న వాళ్ళందరి మీద సిఐడి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి అక్కడ సీఈఓ కూడా మానేసి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వం మొట్టికాయ కొట్టి ఆయన్ని తిరిగి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా కంపెనీలు వచ్చినాయి. ఇక్కడ ఇంచుమించు 100 కంపెనీలు 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవాళ సిగ్గు లేకుండా ప్రభుత్వం మెట్టెక్ జోన్ లో వచ్చిన కంపెనీలు మా వల్ల అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు. ఇవాళ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కూడా ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారికి తిట్టడానికే అని అందరూ అనుకుంటున్నారు, పబ్లిక్ గా తిట్టుతున్నారు. కానీ వాళ్ళు పోటీ చేసే మాత్రం ఇంటింటికి వెళ్లి ఏదో తప్పైపోయింది నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి 5 ఏళ్లలో ఏం చేశారంటే చెప్పరు, కానీ ఇప్పుడు ఓటేస్తే మాత్రం కాపాడతారంటున్నారు. మీరు ఓటేస్తారా?